వెల్కమ్ టు బాన్ ఇన్ఫోటెక్. హలో ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే ఐఫోన్ 13 బెస్టా, ఐఫోన్ 14 బెస్టా రెండింటిని కంపేర్ చేసి కాన్ఫిగరేషన్తో పాటు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. లేటెస్ట్ ఆఫర్స్, డీల్స్ కోసం కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అయ్యండి. అలాగే డిస్ప్లేలో కనిపిస్తున్న బిట్ ఆఫర్స్ అండ్ రూల్స్లో వచ్చి జాయిన్ అవ్వండి. ఇప్పుడు మీకు టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బ్యానర్లో ఉంది ఐఫోన్ 13 37,999 అమెజాన్లో, అలాగే ఐఫోన్ 14 49,999 అని. ఇక్కడ డ్రాగ్ చేసిన తర్వాత రెండింటికి కంపేర్ చేద్దాం. యాక్చువల్గా ఇక్కడ కింగ్ ఆఫ్ ద ఆల్ డీల్స్ అని ఉంది, ఎఫెక్టివ్ ప్రైస్ అని చూపిస్తుంది. ఇక కింద డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక రివ్యూ ఉంది చూడండి, కంపారిజన్ ఉంది. ఐఫోన్ 14 వాజ్ ఐఫోన్ 13 కంపారిజన్, 14 ఇక్కడ, 13 ఇక్కడ. డిస్ప్లే పరంగా 6.6 ఇంచ్ 14లో ఉంది, 6.10 ఇంచ్ 13లో ఉంది. అలాగే సేమ్ ప్రాసెసర్ రన్ అవుతుంది. సేమ్ ఫ్రంట్ కెమెరా అనేది 12 మెగాపిక్సెల్, అలాగే రేర్ కెమెరా అనేది 12+12 సేమ్ కెమెరా ఉంది. అలాగే స్టోరేజ్ పరంగా 128 GB, 250 GB, 512 సేమ్. అలాగే ఓఎస్ ఒకటి డిఫరెన్స్ ఉంది. iOS 16 అనేమో ఐఫోన్ 14లో ఉంది, iOS 15 ఏమో 13లో ఉంది. అలాగే కింద డ్రాగ్ చేస్తే ఇది ఒక మైనర్ డిఫరెన్స్. తర్వాత కొంచెం పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా డిఫరెన్స్ ఉంటుంది 13కి 14కి. అంటే 13 కొంచెం స్లో ఉండడం యాప్స్ ఓపెన్ అయ్యేటప్పుడు, అలాగే 14లో కొంచెం ఫాస్ట్ ఓపెన్ అవ్వడం అవుతుంది. అలాగే ఇక్కడ పర్ఫార్మెన్స్ రేటింగ్ కూడా ఉంది. ఇక్కడ డిజైన్ పరంగా 9 ఉంది, అలాగే సేమ్ 9 ఉంది. ఇక్కడ కొన్ని సేమ్ గ్రేట్ పర్ఫార్మెన్స్ సేమ్గా ఉంటుంది, గుడ్ బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది. ఇక్కడ మాత్రం ఐఫోన్ 14లో వెరీ సిమిలర్ టు ఐఫోన్, అంటే చెప్పాను కదా ఐఫోన్ 13 ఐఫోన్ 14 రెండు సిమిలర్గా ఉంటాయి. అలాగే కొంచెం ఎక్స్పెన్సివ్, దాంతో కంపేర్ చేస్తే రేట్ పరంగా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, 12,000 డిఫరెన్స్ ఉంది. అలాగే సేమ్ స్లో ఛార్జింగ్ అనేది కొంచెం ఉంది అనమాట ఇందులో. బట్ 14లో మాత్రం కొంచెం యాప్స్ అనేది ఫాస్ట్గా ఓపెన్ అవుతాయి. అలాగే మీరు సపోజ్ ఐఫోన్ 13 తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదు 14 తీసుకోవాలనుకున్న వాళ్ళకు నా సజెషన్ ఏంటంటే 14 తీసుకున్న వాళ్ళకు ఇంకొక 10-12K వేస్తే ఐఫోన్ 14 ప్లస్ వస్తుంది. ఎందుకంటే ఆ 14 ప్లస్లో కొంచెం బ్యాటరీ పరంగా, కొంచెం డిస్ప్లే పరంగా, కొంచెం పర్ఫార్మెన్స్గా బెటర్గా ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. అలాగే మీకు ఈ ఐఫోన్ 14 ఐఫోన్ 13 రెండింటిని చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు సేమ్ సైజులో ఉంటుంది. కెమెరా బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. అలాగే బటన్స్ పరంగా సేమ్. అండ్ యాక్చువల్గా ఇక్కడ నేను ఆన్ చేసి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ బటన్స్ కూడా సేమ్ ఉంటుంది, సేమ్ విడ్త్ అన్నీ సేమ్గా ఉంటాయి. ఫోన్ ఎగ్జాక్ట్గా సేమ్గా ఉంటుంది. ఫోన్ 14కి 13కి డిఫరెన్స్ అనే మైనర్ డిఫరెన్స్ కనబడుతుంది. అలాగే ఆన్ చేస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ మీకు 6GB యాపిల్ A15 బయోనిక్ GPU 5 కోర్, అక్కడ 4GB A15 AP GPU 4 కోర్. 4 చెప్తే మైనర్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఇందులో. అలాగే మీకు ఇక్కడ యాప్స్ ఓపెన్ అవ్వడం ఏమైనా కొంచెం స్పీడ్ టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. కొన్ని యాప్స్ యూజ్ చేసి ఇక్కడ మీకు బ్రైట్నెస్లో అయినా కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది, కొంచెం మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ మీకు కొన్ని యాప్స్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం ఇది ఐఫోన్ 14 కొంచెం తొందరగా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది, ఐఫోన్ 13 కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు డిస్ప్లే అన్నీ కనబడుతున్నాయి చూడండి. కొన్ని యాప్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు ఐఫోన్ 14 బై చేయాలన్నా, ఐఫోన్ 13 పోయినా కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే టెలిగ్రామ్లో వచ్చి జాయిన్ అవ్వండి, అక్కడ కూడా లింక్స్ ఉంటాయి ఐఫోన్ 14 ఐఫోన్ 13వి. అక్కడికి వెళ్ళి మీరు బై చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.